హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం మా సరిత. గురుగారు, తదుపరిగా వృషభ రాశి గురించి చెప్పండి. వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది గ్రహస్థితి. ఆడవాళ్ళకి ముఖ్యంగా మంచి మనశ్శాంతి ఉంటుంది వీళ్ళకి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మంచి పుష్టిగా ఉంటారు, దేహదారుఢ్యంతో ఉంటారు, ఆకర్షణీయమైనటువంటి శరీరంతో ఉంటారు. ఈ శుక్రుడు 5వ ఇంట్లోకి వచ్చేసాడు కాబట్టి శుక్రుడు ఇక విపరీతమైనటువంటి పవర్ వచ్చేస్తుంది, ఆకర్షణ శక్తి. కాబట్టి ఈ ఆడపిల్లలకి మగాళ్ళకి ఆకర్షణ శక్తి వస్తే పర్లేదు, వాడు మగవాడు. ఆడపిల్లల వెనకాల మగవాళ్ళు పడతారనమాట. కాబట్టి వీళ్ళ కాపలా కాసుకోలేక భర్తలు చావాలా, అలాగే ఈ యొక్క పిల్లల తల్లిదండ్రులు చావాలా. ఇది అంత ఆకర్షణ శక్తి వస్తుంది. ఈ ప్రత్యేకించి ఓన్లీ సెప్టెంబర్ నెలలో. తర్వాత అంటే శుక్రుడు 5వ ఇంట్లోకి వస్తున్నాడు, సూపర్ అనమాట. అలాగే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. శాలరీస్ లో ఇన్క్రీజ్ కనబడుతుంది. ఆ తర్వాత ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కొంచెం జస్ట్ ఒక 10% బాగుండదు. ఏమిట్రా అంటే వీళ్ళు కోల్డ్ సీజనల్ ఫీవర్స్ అవి కామన్ గా వస్తాయి వృషభ రాశి వాళ్ళకి. జనరల్ గా ఈ వృషభ రాశి వాళ్ళ విద్యార్థులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే చదువుదామని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు. హార్డ్ వర్కింగ్ అయినా కూడా వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాగా చదవాలి. లేకపోతే ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. ఇది వెళ్ళి ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఫ్రెండ్స్ లవ్ మ్యారేజెస్ కి సహాయం చేయడానికని అమ్మాయిలను ఎత్తుకుపోయి సిగ్నేచర్స్ పెడతారు. పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఎప్పుడు కూడా, ఎందుకంటే రీసెంట్ గా కూడా జరిగింది. అమ్మాయి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది. పాపం 9th వరకు చదివింది, వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి వేదో స్కూల్లో చదువుకుంది, లోకల్ స్కూల్లో చదువుకుంటే పాపం ఎలూప్మెంట్ ఇవన్నీ కూడా అలా జరుగుతాయి. ఆ శుక్రుడు కేతువు కలవకూడదు అనమాట. తర్వాత బాగా అప్పులు చేసినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేటటువంటి అప్పులు ఉంటాయి చూడు, వాళ్ళు కూడా ఇచ్చేవారు. వాళ్ళు కూడా వీళ్ళు అసలు ఫోన్ చేసి అడగకుండా కూడా ఇచ్చేస్తారు ఈ నెలలో. ఇక అద్దెళ్లలో ఉంటారు వాళ్ళు, ఇంకొంచెం పెద్దళ్లలోకి ఇళ్ళు బ్రహ్మాండంగా కొనబడేస్తారు, స్థలాలు కొనేస్తారు. వాహనాలు లాభంలో శని ఉన్నాడు, వాహనాలు కూడా కొనేస్తారు. రాహు ఉన్నాడు లాభంలో, కాబట్టి వాహనాలు కొనిపిస్తాడు. ఇంతవరకు బాగుంది. ఇంకా మంచి మెరుగుపడడానికి ఇంకా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏమున్నాయి? రెమెడీస్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి ఈ యొక్క కేతు బాగుండలేదు, పంచమ స్థితి. మా కుటుంబంలో మానసిక అశాంతి, పిల్లలు చేసే పనులకు బళ్ళు కొంటారు కదా, వాహనాలు వీళ్ళు నడుపుకోవచ్చు కదా. గారాబంతో పిల్లల్ని ఏం చేస్తారంటే బాబు వేసుకెళ్ళి అని బైకులు ఇస్తారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. వాడేమో 3 ట్రిపుల్స్ లో వెళ్తారు. చేస్తే పిల్లలు కదా, లైసెన్స్లు ఉండవు, ఇవి ఉండవు. ఆ పిల్లలు రీత్యా వీళ్ళు జైలుకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా వృషభ రాశి వాళ్ళకు ఉంది. అందుకోసం ఇలాంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి, ప్రత్యేకంగా సెప్టెంబర్ నెలలో. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఇదంతా కేతు దోషం అనమాట. ఏంట్రా పిల్లలు ఎలా చేస్తున్నారు అని. పిల్లలు చదవమంటే వీళ్ళు చదవరు, ఫోన్లు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. మన వాళ్ళు కూడా సినిమాలకు తీసుకెళ్ళడం అలవాటు చేస్తారు కదా పేరెంట్స్ కూడా. కాబట్టి ఈ సంతానానికి సంబంధించినటువంటి చికాకులు పోవడం కోసం కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదవాలా. కేతువుకు కిలోంప ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ డైమెన్షన్స్ ఉన్నటువంటి దాన్ని వస్త్రాన్ని తీసుకొచ్చి పేద బ్రాహ్మణులకి ఎప్పుడు ఇవ్వాలా, సోమవారం నాడు ఉదయం కరెక్ట్గా 7 గంటలకు ఇవ్వాలి. ఇంట్లో ఇవ్వచ్చు, బయట ఇవ్వచ్చు. అలాగే గరికి గడ్డి ఫ్రీగా దొరుకుద్ది. ఆ గరికి గడ్డితో ఓం గణేశాయ నమః, గణేశాయ నమః అనే మంత్రంతో వీళ్ళు అర్చన చేసుకోవచ్చు. అలాగే దశమహావిద్యలలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారు ఉన్నారు. ఆ ధూమావతి అమ్మవారికి ధూమ్ ధూమ్ ధూమావతి నమః అని మంత్రం ఉంటుంది. చక్కగా ఆ మంత్రం తీసుకొని వీళ్ళు జపం చేసుకోవచ్చు. ఆ ధూమావతి అమ్మవారికి కనుక ఇంట్లో ప్రత్యేకించి హోమాన్ని కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా. My love for nutritious food choices, healthy lifestyles, and helping people cultivate these changes in their daily lives motivates me. I have explored a few options, but Sun Institute is the obvious choice for my journey. Sun International, Hyderabad, Visakhapatnam.